అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ శ్రీలంకలో జరిగిన 100 మీటర్స్ రన్నింగ్, 200 మీటర్స్ రన్నింగ్, 5 కిలోమీటర్స్ రన్నింగ్, షార్ట్ పుట్లలో 4 బంగారు పతకాలు సాధించిన మేకల భాస్కర్ రెడ్డిని గోల్డెన్ లీవ్స్ విల్లా సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ శ్రీలంకలో 4 గోల్డ్ మెడల్స్ రావడం సంతోషంగా ఉందని, ఎన్నో ఓపెన్ టోర్నమెంట్లో ఇండియా తరపున ఆటలు ఆడి ఇప్పటి వరకు 13 గోల్డ్ మెడల్స్ సాధించానని భాస్కర్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్లో జరగబోయే సింగపూర్, మలేషియాలో టోర్నమెంట్స్కి మేము సెలెక్ట్ అయ్యామన్నారు. ముందు ఇంకా ఎన్నో పథకాలు ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. దీంతో పాటు 21 ఇయర్స్ నుండి ఫ్రీగా పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా ఫిజికల్ కోచింగ్ ఇస్తున్నానని అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా తనని సంప్రదించవచ్చని, వారికి ఫ్రీగా ఫిజికల్ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తన దగ్గర కోచింగ్ తీసుకున్న వారు మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారని మేకల భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీలంకలో జరిగిన ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో 4 గోల్డ్ మెడల్స్ సంపాదించాను. నేను 100 మీటర్స్, 200 మీటర్స్, షార్ట్ పుట్, 5 km లో. దాంతోపాటు నా కొడుకు ఇంటర్నేషనల్ పేరు, బ్యాడ్మింటన్ పేరు అభినయ్ రెడ్డి మేకల. ఇద్దరం కలిసేసి ఎన్నో ఓపెన్ టోర్నమెంట్స్ లో ఆడేసేసి ఇండియాకు రిప్రజెంట్ చేసేసి ఇప్పటికి ఒక 13 గోల్డ్ మెడల్స్ వరకు సంపాదించాను, అన్ని టోర్నమెంట్స్ లో కలిపేసేసి. దాని సందర్భంగా పురస్కరించుకొని మా ఫ్యామిలీ మెంబర్స్, జిఎల్వి గోల్డెన్ లీవ్స్ విల్లాస్ తరఫు నుంచి అందరూ ఫ్రెండ్స్ అందరు కలిపేసి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి మమ్మల్ని సన్మానించడానికని ఈ ప్లేస్ కేటాయించారు. ఈ ప్లేస్ లో మనం అందరినీ పేరున మమ్మల్ని వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి, వాళ్ళు వచ్చేసి సంతోషాన్ని కలిగించేసి, వాళ్ళు ఈ గోల్డెన్ లీవ్స్ లో విల్లాస్ నుంచి మీకు గోల్డ్ మెడల్ సంపాదించినందుకు ప్రతి ఒక్కరు పేరున మమ్మల్ని వచ్చేసేసి వాళ్ళ యొక్క సమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఫ్యూచర్ లో జరగబోయే సింగపూర్, మలేషియాకి కూడా మేము సెలెక్ట్ అయినాము. దానికి కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాము. వీళ్ళందరూ మమ్మల్ని బ్లెస్ చేసి ఫర్దర్ గా జరిగే టోర్నమెంట్స్ కూడా మేము కలిసి గోల్డ్ మెడల్స్ ఇండియాకు తీసుకొచ్చేసి వీళ్ళందరినీ కూడా మేము మళ్ళీ సంతోషపరుస్తామని నా వ్యక్తిగతంగా